హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాజాలు. స్వీట్ షాప్లో దొరికే కాజాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. జ్యూసీగా క్రిస్పీగా ఉంటాయి. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని మెజర్మెంట్స్ కోసం ఒక కప్పు తీసుకోండి. దేంతోనైనా పర్వాలేదు. నేనైతే 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్కి కొంచెం సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక చిటికెడంత వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండరావాలన్నమాట. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని బాగా మెత్తగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. స్వీట్ షాప్లో అయితే డాల్డా వేస్తారు. డాల్డా మంచిది కాదు కాబట్టి నేను నెయ్యి వేశాను. దీన్ని పిండిని కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండికి 2 కప్పుల షుగర్ను యాడ్ చేయాలి. అలాగే 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా రావాలండి. జిగురుగా ఉండాలి. మరీ తీగ పాకం అవసరం లేదు. యాలకుల పొడిని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడిని మిక్సీ చేసి వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా పడుతుంది. ఈ విధంగా పాకం రావాలి. చేతితో పట్టుకొని చూస్తే జిగురుగా ఉండాలి. పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం కానీ లేదంటే వెనిగర్ కానీ వేసుకోవాలి. ఎందుకంటే కాజాపై వైట్గా ఫామ్ అవ్వకుండా ఇలా నిమ్మరసాన్ని కానీ వెనిగర్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న పిండిని మరొకసారి పిండిని బాగా కలుపుకొని 2 భాగాలుగా విడదీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పిండిని ఒక బౌల్లో పెట్టి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఒక పిండిని తీసుకొని మైదా పిండి పొడిపిండి చల్లుకోవాలండి. జల్లుకొని ఈ విధంగా చపాతీలాగా ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలి. మైదా పిండి కాబట్టి సాగుతుంది. కాబట్టి దీన్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. స్వీట్ షాప్లో మైదా పిండితో చేస్తారు కాబట్టి స్వీట్ షాప్లో దొరికే కాజాల్లా రావాలంటే మైదా పిండి యూజ్ చేసుకోండి. దీన్ని పలుచగా వీలైనంత పలుచగా పరుచుకోవాలి. ఇప్పుడు దీనిపై నూనె కానీ లేదా నెయ్యిని కానీ వేసి చపాతీ అంతటికి కూడా అప్లై చేసుకోవాలండి. నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మైదా పిండిని పొడిపిండిని చల్లుకోవాలండి. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి ఈ పొడిపిండిని వేసుకోవాలి. మైదా పిండి బదులుగా వరిపిండి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు చివరి ఎడ్జ్లు ఉన్నాయి కదా, వాటిని నెమ్మదిగా పలుచగా ఎంత వీలైతే అంత సన్నగా రౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఇప్పుడు చివరిలో కొంచెం వాటర్తో తడుపుకోవాలి, ఎందుకంటే జాయింట్లు అనేవి విడిపోకుండా ఉండడానికి పిండిని వాటర్ని వేసి కొంచెం తడుపుకొని ఎడ్జీలు అవి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి పొడిపిండి చల్లుకొని అలాగే చాక్కి పిండి అంటుకోకుండా చాక్కి పొడి మైదా పిండి రాసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై కొంచెం మైదా పిండి చల్లాలండి. జల్లి ఒక్కొక్కటిగా తీసుకొని ఫింగర్తో డిప్ చేస్తూ అలాగే చపాతీ కర్రతో రెండు వైపులా ఇలాగా చేసుకోవాలి. అలాగే ప్రతి వాటిని కూడా ఇలా పొడిపిండి చల్లుకుంటూ ప్రెస్ చేస్తూ, గట్టిగా ప్రెస్ చేయకూడదండి, ఈ విధంగా చేసుకోవాలి. అలాగే మిగతా వాటి అలాగే రెండవ పిండిని కూడా మనం ఈ విధంగానే కట్ చేసి ఆ ఎడ్జులు అనేవి మధ్యలో పెట్టుకోవాలండి. దానిపై పొడిపిండి చల్లుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఎడ్జులు సన్నగా తిప్పుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. అలాగే చివరన వాటర్తో కొంచెం తడుపుకుంటే జాయింట్ అనేది విడిపోకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని గట్టిగా ప్రెస్ చేయకూడదండి, బలాన్ని ఉపయోగించకుండా లైట్గా రౌండ్ చుట్టుకొని దానిపై మైదా పిండి చల్లి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అవ్వకూడదండి, మనం ఫింగర్తో టచ్ చేస్తే కొంచెం వేడెక్కాలి. ఇప్పుడు వాటిని వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అయితే వేగిపోతాయి కానీ లోపల ఉడకదండి, అందుకని ఆయిల్ చాలా తక్కువ హీట్లోనే ఉండాలి. ఈ విధంగా వాటంతటా అవి పైకి వస్తాయండి. ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. అప్పుడే మనకి కాజా అనేది క్రిస్పీగా ఉంటుంది, పాకంలో వేసినప్పుడు అది బాగా పడుతుంది. ఇప్పుడు ఈ కాజాలన్నింటినీ ఈ స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వెంటనే వేడివేడిగా ఉన్న పాకంలోకి దీన్ని వేసుకోవాలి. పాకంలో వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచకూడదండి, ఒక 10 సెకండ్స్ కానీ లేదా 15 సెకండ్స్ కానీ ఇందులో ఉంచుకొని తీసుకోవాలి. ఎక్కువసేపు ఉంచడం వల్ల ఏమవుతుందంటే అవి చాలా మెత్తగా అయిపోతాయండి. కాబట్టి ఒక 10 సెకండ్స్ కానీ 15 సెకండ్స్ కానీ ఉంచి వెంటనే తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఆయిల్ తాలూకా ప్యాన్ మట్టుకు ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే మరీ వేడెక్కిపోతుంది కాబట్టి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేయకుండానే మిగతా కాజాలను కూడా అందులో వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిసేపటి తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూసారా, స్వీట్ షాప్లో దొరికే కాజాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి, హెల్తీగా. బయట షాపులో అయితే డీప్ ఫ్రై చాలాసార్లు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని ఉపయోగిస్తారు కాబట్టి మనం బయట షాప్లో కొనుక్కునే కన్నా ఇంట్లో ఈ విధంగా చేసుకోవడం చాలా మంచిది. చూసారా, పాకం బాగా పట్టింది, మనం విడదీస్తుంటే లోపల కూడా బాగా ఉడికింది. అంతేనండి, చాలా ఈజీగా కాజాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా చేశారంటే బయట కొనుక్కునే పని అవసరమే లేదు. రెండో పాయసం కూడా ఇందులో వేసుకొని ఒక 10 to 15 సెకండ్స్ ఉంచుకొని పక్కకు తీసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అయిన కాజాలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.